తమ్ముడు నువ్వు వేసుకోరా. నువ్వు వేసుకో అన్నయ్య. నువ్వు వేసుకో తమ్ముడు. ఆయన మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటగా ఉందిరా. రేపు పెళ్ళి కోడళ్ళు వచ్చినా కూడా ఇట్టే ఉండండి ఆయన. కోడళ్ళు వస్తే మేము మారిపోతామా? మేము అన్నదమ్ములం. ఏమైందిరా? నిన్న 2 గుడ్లు కూర ఉండారు. గుడ్లు మొత్తం వీళ్ళు తెలిసి మసాలా మాకు ఎత్తి పెట్టారు. మొత్తం తినేసింది పిల్ల. గుడ్డు కోసమే కూడా పెట్టుకున్నారా? ఆపండి. ఇంత వయసు వచ్చిన ఇంట్లో ఊరికే గొడవలా. ఇంతకీ ఈ నెల ఈఎంఐ ఎవరు కడతారు? ఉన్నాడుగా ఇలా ఆయనే కడతాడు. మా ఆయన ఎందుకు కడతాడు? ఇంట్లో ఉండేది మీరేగా, మీ ఆయనే కట్టమను. ఆపండి. గొడవలు పడేది మీ ఆడవాళ్ళ వల్ల. ఇదిగోండి సార్ ఈఎంఐ. యో మీరంతా ఫ్యామిలీనే కదా. మీలో మీకు ఐకమత్యం లేకపోతే ఎలా? ఏదో అన్నదమ్ములు ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు. పిల్లల కోసం ₹1 ఎత్తి పెట్టుకోండి. వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు. ఎక్కడ సార్ సంపాదించిందంతా ఈఎంఐలకే సరిపోతుంది. అలా అనుకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటామయ్యా. ఏదో మనం సంపాదించిన దానిలో కొద్దో గొప్ప ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటేనే కదా మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. మీరే చెప్పండి సార్, ఏదైనా మంచిది ఉంటే. ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎన్ఎఫ్ఏనా అంటే? ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ కొత్తగా బిఎస్సి ఎన్హాన్స్డ్ 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ అయితే లాంచ్ చేసింది. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. అసలు ఎన్ఎఫ్ఓ అనేది ఎలా వర్క్ అవుతుంది సార్? ఏం లేదు, మనం ప్రతి నెల ఎంతో కొంత ఈ కెనరా బ్యాంక్ తరపున ఇన్వెస్ట్ చేస్తాము. దాన్ని వాళ్ళు తీసుకెళ్లి 50 మెయిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మన డబ్బును డబుల్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. ఇలా లాస్ట్ 5 ఇయర్స్ లో 30.5% రిటర్న్ తీసుకొచ్చారు. ఇంకా ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే లింక్ నా బయోలో ఇస్తున్నాను. దీని చివరి తేదీ కూడా ఏప్రిల్ 15 మాత్రమే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు నచ్చి యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ అయితే చేసుకోండి.